నమస్తే, వెల్కమ్ టు యూఏ టీవీ. తెలుగు చలనచిత్ర రంగంలో అద్భుతమైనటువంటి నటన కనబరిచినటువంటి నటుడు కోట శ్రీనివాసరావు గారు. దాదాపుగా 750 చిత్రాల్లో నటించి మెప్పించినటువంటి మహా సినీ ప్రస్థానం కోట శ్రీనివాసరావు గారిది. సో కోట శ్రీనివాసరావు గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన నటించినటువంటి పాత్రలు, ఆయన చేసినటువంటి సినిమాలు ఎన్నో ప్రజల మనసులో సుస్థిరంగా ఉండిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం. సో నిజంగానే కోట శ్రీనివాసరావు గారు అకాల మరణం మనందరినీ కూడా అంటే మనల్నే కాదు, సినీ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా దిగ్భ్రాంతిలో ముంచింది. సో ఈరోజు మనం ఇనార్బిట్ మాల్ దగ్గర ఉన్నటువంటి నెక్టర్ గార్డెన్స్లో ఉన్నాం. ఇక్కడ ఎందుకున్నామంటే ఇల్లు చూస్తున్నారు కదండి, ఇది సినీ నటులు బాబు మోహన్ గారి ఇల్లు. సో బాబు మోహన్ గారికి కోట శ్రీనివాసరావు గారికి ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అనేకమైనటువంటి కామెడీ పాత్రలు కావచ్చు, అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి పాత్రలు కావచ్చు, కోట శ్రీనివాసరావు గారు అదేవిధంగా బాబు మోహన్ గారి కాంబినేషన్లో జరిగాయి. మామగారు కావచ్చు, ఈ మామగారు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే మాకు మామగారే కాదు, చాలా సినిమాల్లో వాళ్ళిద్దరు కలిసి నటించినటువంటి వాళ్ళిద్దరు కాంబో చాలా అద్భుతమైనటువంటి పాత్రలు పండించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో బాబు మోహన్ గారు తన అన్న అని పిలుచుకునే కోట శ్రీనివాసరావు గారు దూరం అయ్యి తను చాలా దిగ్భ్రాంతిలో ఉన్నారు. ఒకసారి ఆయన పలకరిద్దాం. బాబు మోహన్ గారికి కోట శ్రీనివాసరావు గారికి మధ్య ఉన్నటువంటి అనుబంధం, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ బంధం గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. బాబు మోహన్ గారు ఇల్లు చూశారు కదండి, ఇది నెక్టర్ గార్డెన్స్ ఇనార్బిట్ మాల్ దగ్గర ఉన్నటువంటి ఇల్లు ఇది. సో ఆయన ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నారు బాబు మోహన్ గారు. ఒకసారి మనం లోపలికి వెళ్దాం. చాలామంది బాబు మోహన్ గారిని వచ్చి పలకరిస్తూ ఉన్నారు, ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా మంచి స్నేహితులు. ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకున్నటువంటి పరిస్థితి ఎన్నో సందర్భాల్లో వాళ్ళు ఈ అనుభవాలన్నీ కూడా వాళ్ళు టీవీ మాధ్యమాల్లో పంచుకున్నారు. సో ఒకసారి ఆయన పలకరిద్దాం, ఆయన పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూద్దాం. సో బాబు మోహన్ గారి ఇంటికి వచ్చాం కాబట్టి బాబు మోహన్ గారిని అడుగుదాము. ఎందుకంటే కోట శ్రీనివాసరావు గారికి బాబు మోహన్ గారికి ఉన్నటువంటి అనుబంధం చాలా సందర్భాల్లో ఆయన వ్యక్తం చేసినప్పటికీ కూడా ఇప్పుడు భౌతికంగా కోట శ్రీనివాసరావు గారు మన మధ్య లేరు. సో ఉన్నప్పుడు లేనప్పుడు మరి బాబు మోహన్ గారు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే ఒక పెద్ద దిక్కు అంటే కోట శ్రీనివాసరావు గారు అంటే తనకి అమితమైనటువంటి ప్రేమ, ఒక అన్నదమ్ముల అనుబంధం, ఆ బంధం మరి ఇప్పుడు ఏ విధంగా ఉందనేది ఒకసారి బాబు మోహన్ గారితో మాట్లాడదాం. బాబు మోహన్ గారు నమస్కారం. నమస్కారం తమ్ముడు. సో ముఖ్యంగా మీరు చాలా ధైర్యంగా ఉండాలి, ఎందుకంటే ఒక పెద్ద లోటు మీకు. అవునండి. సో ఇంకా మీరు ఆ ఫీలింగ్లోనే ఉన్నట్టున్నారు. సో సార్ ఏంటి సార్ అంటే ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారు మన మధ్య భౌతికంగా లేకపోయినా ఆయన పాత్రలు కావచ్చు, మీ మధ్య ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, అవన్నీ కూడా ఒక్కసారి మనం నెమరు వేసుకుంది. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో అన్ని మంచిగా చాలా మీ మధ్య జరిగినటువంటి సంబంధాలన్నీ కూడా అనుబంధాలన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం ఏంటంటే మరి తప్పదు, ఎందుకంటే ఆయనకి ఉన్న ఏకైక తమ్ముడు మీరు. సో ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఫీల్ అవుతాం కదా బ్రదర్. ఒక మనిషిని కోల్పోవటం అంటే కనపడాడు కదా, చూసే అవకాశం లేదు కదా, మాయమైపోయాయి కదా, కాలబెట్టారు, బూడిదైపోయాయి. బాధాకరమే. తనికల్లా భరణి అనేవాడు, రే కన్న కొడుకు కానీ కూతురు కానీ మన ఆత్మీయులు కానీ ఎవరు చనిపోయిన బాధ అనేది ఎక్కడో తంతనే ఉంటుందిరా. ఈ చెత్త చితిలో కాలిపోయినప్పుడే ఆ బాధ పోద్దిరా అనేవాడు. వాడు చెప్పింది కరెక్ట్. మనము మర్చిపోయినా ఏదో ఒక సందర్భంగా ఎవరో ఒకళ్ళు అనటంతో అరే లేడు కదా అని ఫీల్. కనుక ఎంతో అన్యోన్యంగా ఉన్నాం. ఒక సైడు పక్కిండ్లే, ఒక సైడు నా కొడుకుకు ఎలా చనిపోయాడో మోటార్ బైక్ మీద పోతూ, కోటన్న కొడుకు కూడా మోటార్ బైక్ మీద పోతూ చనిపోయాడు. యాజ్ ఇట్ ఈజ్
మా బాబుకి ఏమో ఒక అమ్మాయి ఎవరు అడ్డం వచ్చేసరికి బ్రేక్ వేసి హ్యాండిల్ తిప్పితే స్కిడ్ అయింది, డివైడర్ కొట్టుకుంది. కోటన్న బాబు ఏమో పోతుంటే ఒక వ్యాన్ అడ్డం వచ్చితే దానికి గుద్దుకున్నారు, చనిపోయారు స్పాట్లో. మా బాబు స్పాట్లో మళ్ళీ పక్క వెళ్ళాడు. అట్లా రకరకాలు వెళ్ళిపోయాడు అన్న. సాయంత్రం మాట్లాడాడు, పొద్దుగుకింది, చీకటి పడ్డది, తెల్లారిసరికి లేడు. అది బాధగానే ఉంటుంది కదా. అందులో మాకు ఒక జంటగా పేరు వచ్చింది. ఒక సినిమాలో ఆయన నటించడం నేను నటించడం వేరు, కానీ ఒక జంట, ఒక పేరు, మంచి కాంబో. హీరో హీరోయిన్లు ఎట్లా ఒక జంట అంటారో కామెడీ జంట అని పెట్టారు మాకు. అది కాక కొన్ని జంటలు వచ్చినాయి. రేలం గారు, రమణారెడ్డి గారు, అల్లు రామలింగయ్య గారు, రాజబాబు గారు, అల్లు రామలింగయ్య గారు, రావు గోపాలరావు గారు, ఇట్లా కొన్ని జంటలు వచ్చినాయి. సుత్తి జంట అని ఒక జంట అయితే అట్లా. కానీ అన్ని జంటల కంటే మా జంట సూపర్ జంట అంట. సినిమా ఇండస్ట్రీ అనటం అంటే కొన్ని సినిమాలు బతికినాయి మా వల్ల. అవును, మా కామెడీ ట్రాక్ వల్ల కొందరు ప్రొడ్యూసర్లు బతికారు, వాళ్ళ డబ్బులు వచ్చినాయి. సినిమా పోయినా కూడా మా కామెడీ ట్రాక్తో ఆడేటి సినిమా. అవును, అట్లా ఒక జంటగా పేరు తెచ్చుకోవటం, ఒక పేరుగా. ఇప్పుడు నన్ను జంట అన్నారు. ఇప్పుడు ఒక చేయి పోయింది కదా, ఒంటరి. ఒకప్పుడు రావుగోపాలరావు గారు, అల్లు రామలింగయ్య గారు ఎంత హిట్ పేరు మీ ఇద్దరు తర్వాత. అంటే ఆ జంటలు మామూలుగా సినిమాల్లో, కానీ మాతో కొన్ని సినిమాలు బతికినాయి. అవును, కొందరు ప్రొడ్యూసర్లు బతికారు. మీకోసం సపరేట్గా కొన్ని సీన్లు రాసేవారు. కథనే తయారయ్యేది. కథలో బాగా మెయిన్గా పెట్టి, ఇప్పుడు మామగారు తీసుకో, మీరు లేకుంటే ఏముంది సినిమా. ఆ సినిమా చూడాలంటే మీ ఇద్దరు కోసం చూడాలి సినిమా. అంటే మాయలోడు మళ్ళీ సూపర్. పాట ఒక పక్క, తండ్రి కొడుకులు, అసలు అట్లా దేనికి దాని చిన్నరాయుడు సినిమా ఆడలేదు. కామెడీ మాత్రం 100 రోజులు ఆడింది. కామెడీతో 100 రోజులు ఆడింది సినిమా. ఇట్లా ఒక జంటగా పేరు తెచ్చుకున్నాం. అది మా గర్వం. మా కోటన్న బాబు మోహన్. నిజంగా అంటే మీ బాధనే మనం పూర్తి అంటే దాన్ని మనం ఏ విధంగా అయినా మనం దాన్ని భర్తీ చేయలేం. కానీ బాబుమోహన్ గారు, కోట శ్రీనివాసరావు గారికి మీకున్నటువంటి బంధు గురించి చాలా సందర్భాలు మీరు చెప్పుకున్నారు. కానీ ఇంకా చెప్పుకోలేనటువంటి అనుబంధాలు ఏమైనా ఉన్నాయా మీ మధ్యలో? ఇంకేమనుబంధం? అన్నదమ్ముల బంధం. అన్న సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువ. ఇప్పుడు ఆయనకు తమ్ముడు ఉన్నాడు, ఎవరికి తెలియదు. అంటే వాళ్ళు అప్పుడప్పుడు కలుసుకుంటారు. మేమంట కాదు, నేను ఒక 2 రోజులు కనపడే ఎక్కడున్నారా అని ఫోన్ వచ్చేది నాకు. లేకుంటే అన్న ఎట్లున్నావు అని నా ఫోన్ పోయేది. ఎప్పుడు వస్తున్నారా అనేటోడు. అంత ఆత్మీయంగా ఉండటం. ఒకే ప్లేట్లో ఇద్దరు భోజనం చేయటం, ఆయన ముద్దలు పెట్టి పిసికి ముద్దలు పెట్టడం, తినిపించడం, ఇవన్నీ సామాన్యమైనవి కాదు కదా అనుబంధం అంటే. ఏదో సినిమాలో మేకప్ వేసుకొని కాసేపు షూటింగ్ అయిపోయినాక ఆయన ఇంటికి మేము అట్లా కాదు మీది. అవును, ఏదైనా ఇద్దరు ఉన్న సినిమా కారులో వెళ్తే ఒకటే కారులో వెళ్ళేది ఇద్దరం. ఒక కారు ఖాళీ వెనక వస్తుండేది. ఏదైనా హోటల్లో ఉంటే మీ ఇద్దరం అయితే నా రూమ్లోనన్నా ఇద్దరం ఉండేది, లేకుంటే కోటన్న రూమ్లోనన్నా ఇద్దరం ఉండేది. ఒక రూమ్ ఖాళీ ఉండేది. ప్రొడ్యూసర్లు అనేది ఒక రూమ్ అనవసరంగా రెట్టు దండగా ఇద్దరు ఒక దాంట్లోనే ఉంటారు కదంటే దేని దానికే. అంటే అట్లా పెట్టుకొని మళ్ళీ స్నానం చేసినప్పుడు నేను నా రూమ్లో స్నానం, ఈయన రూమ్లో స్నానం, మళ్ళీ ఇద్దరం ఒకసారి డ్రెస్ వేసుకొని బయటికి రావాలా రూమ్లో వచ్చి. ఎలా ఇంకెంతసేపు రా, ఇద్దరం కలిసి మళ్ళీ షూటింగ్కి. అట్లా ఎన్ని. అవును. మీ ఫస్ట్ ఎక్కడ జర్నీ చేశారు మీ ఇద్దరు? ఎక్కడ కలిసారు మీ ఇద్దరు ఫస్ట్? అసలు మామూలుగా నేను అంకుశంతో నేను ఫిల్మ్ యాక్టర్ అయినా. అదేది ప్రతిఘటనతోటి కోటగారు. ఆయన మంచి స్టార్ అయినాక ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆయన తెలియదు. బొబ్బిలి రాజా ఫస్ట్ కాంబినేషన్ మా ఇద్దరిది. ఫస్ట్ ఎంట్రీ ముఖం చూసుకోవటం. అప్పటికి నేను 15-20 సినిమాలు చేసిన.
ఇక ఆయన పెద్ద స్టార్ అయిపోయాడు, పెద్ద విలన్ అయిపోయాడు. అది ఫస్ట్ పిక్చర్. ఆ తర్వాత చేసిన వడప 7-10 సినిమాలు. కానీ మామగారు మళ్ళీ మామగారు నుంచి జంట అయిపోయింది. మామగారు బాబుబామర్ది, సీతార్థ గారు అబ్బాయి, చిన్నరాయుడు, ఇక అసలు అది మీ కాంబినేషన్లో లెక్కలేని సినిమాలు ఉన్నాయి. అంటే సార్ నిజంగానే అంటే కోట శ్రీనివాసరావు గారు ఒక సందర్భంలో చెప్పారు, మేము షూటింగ్ టైంలో ఒకే కంచంలో పడుకుని ఒకే మంచంలో పడుకుని బాత్రూంలో పక్కనే పడుకునే వాళ్ళము అసలు ట్రైన్లో అని చెప్పారు. మాకు టికెట్లు కొంతమంది మేనేజర్లు ప్లాట్ఫామ్ టికెట్ కొనిచ్చి మీ టికెట్లు ఇచ్చి వెళ్ళిపోయేటోళ్ళు. బియ్యం అడగడిగా పోయి ట్రైన్ ఎక్కేది. మా దగ్గర టికెట్ చూస్తే ప్లాట్ఫామ్ టికెట్లు ఏంది, నేను దిగలేము. ఇక టీసీలు పాపం కొందరు పర్వాలేదని టికెట్లు రాసి మా దగ్గర డబ్బులు తీసుకొని మమ్మల్ని జాగ్రత్తగా తీసుకుపోయేటోళ్ళు చాలామంది. ఇక ఒక్కోసారి కుదరదు, హౌస్ఫుల్గా ఉందనుకో ట్రైను, బాత్రూమ్ల దగ్గర ఒక చెక్క బెంచ్ ఉంటుంది, దాంట్లో కోటను పడుకోబెట్టి నేను పక్కన కూర్చునేది, లేకుంటే పేపర్లు వేసుకొని కింద పడుకునేది ఆ బాత్రూమ్ ముందు. నేను ఎంఏ ఎల్ఎల్బి చదివి తహసీల్దార్ ఉద్యోగం చేసి కలెక్టర్ అయ్యాను ఎప్పుడో. అలాంటి నేను హెల్ప్లెస్. కానీ మేమేం ఫీల్ అయ్యేటోళ్ళు కాదు. నిజంగా యాక్చువల్గా సెలబ్రిటీ హోదాలో ఉన్నారు మీరు, ఫీల్ ఎప్పుడు అవ్వలేదు అలాగే? చేరాలి, తెల్లారి సరికాల షూటింగ్లు ఉండాలి, పోయి నైట్ జర్నీ చేయాల్సిందే తప్పదు, టికెట్ లేకున్నా. అట్లా ఎన్ని రాత్రులు, అయ్యో. కానీ నిజంగా సార్ మామూలుగా అయితే ప్రతి సినిమాకి ఒక కొత్త చేంజ్ కనపడేది మీ ఇద్దరికి. ఒక సినిమాకు సంబంధం ఉండేది కాదు. ఒక అన్ని కామెడీ క్యారెక్టర్లే. మళ్ళీ మాయలోడు కామెడీ క్యారెక్టరే, మామగారు కామెడీ క్యారెక్టరే, చిన్నరాయుడు కామెడీ క్యారెక్టరే, సీతారత్నం గారు అబ్బాయి, అన్ని కామెడీ క్యారెక్టర్లే. కానీ ఒకదానికొకటి సంబంధం ఉండదు. బాబామర్ది కామెడీ క్యారెక్టర్, అసలు ఒకదానికొకటి సంబంధం ఉండదు. చేసిందే చేశాను కానీ అసలు అంటారు మమ్మల్ని ఇప్పటికీ. ఉప్పు కప్రం అని మొన్న ఒక సినిమా చేశారు, దాంట్లో ఇంకా డిఫరెంట్. అసలు ఒక ఊరు పెద్దగా మీసాలు, చూపు, ఎక్కడికి వెళ్ళా చేయరు, మీతో రావడం, చేయరు, కారు పైన పెట్టుకోవడం. అట్లా అది మా అదృష్టం, భగవంతుడు ఇచ్చింది. ఎప్పుడన్నా మీ ఇద్దరు సరదా గొడవపడేవారా సార్? అసలు ఎప్పుడు ఎప్పుడు కూడా మాకు అవకాశం ఏది? సినిమాలో కొట్లాడుకునేది సీన్లు మాకు ఉండేటివి కావు కదా. అవును, సెటైర్లు వేసుకునే సీన్లే కనుక మేము సరదాగానే ఉండేది. సినిమాల్లో మిమ్మల్ని తన్ని క్యారెక్టర్లు ఎక్కువ ఉండేవి కదా సార్. ఆయన నన్ను సినిమా అంతా నన్ను అనేది, లాస్ట్లో మళ్ళీ నేను అనేదిగా. అదే అట్లా తమిళ్లో ఒక జంట ఉంది, అవును, గౌండమై సెందిల్ అని. అవును, అది సేమ్ ఇక్కడ పెట్టారు మాకు. అవును. సో వాళ్ళంతా అక్కడ బాగా ఆడుకున్నాను వాళ్ళు. కానీ ఇదే మామగారి సినిమా, బాబుబామర్ది సినిమా తీసిన ప్రొడ్యూసర్ ఏమంటాడంటే, తమిళ్ కంటే ఆయన తమిళ ఆయన, కానీ తెలుగులోనే మీ కాంబినేషనే టాప్ అంటాడు. మామగారు హిట్ సినిమే, కానీ మామగారు కంటే బాబుబామర్ది పెద్ద హిట్ అంటాడు, మా యాక్షన్ ఇంకా బెటర్ అంటాడు. ఇట్లా ఏది మా సొంతం కాదు. దేవుడు పెట్టి ఏం చేసినావో మాకు తెలియదు, చేసేది పోవలేదు, ఏమో మేము చూసేది కాదు. మీరంటే మీరు చేసేటప్పుడు చూడడం మీకు అసాధ్యం కాదు. తర్వాత సినిమా చూసుకునేవారు ఇద్దరు అస్సలు ఒక సినిమాకి మీకు అసలు ఇంతవరకు ఒక సినిమా కూడా చూడదా? ఆ టైం ఎక్కడ ఉండేది? అవును, మీ క్యారెక్టర్ కూడా మీరు చూసుకోలేదు? లేదు, డబ్బింగ్ చెప్పేటప్పుడు చూసుకునేది. ఓకే ఓకే, బాగా చేసినలే అనుకునేది. అది సినిమా హిట్ అయిద్దా ఫట్ అయిద్దా మాకు తెలియదు, కానీ హిట్ అని అందరూ చెప్తుంటే అనుకునేది. ఆ ఫీల్ వేరే. కానీ నిజంగా మీరు అంటే లైఫ్ జర్నీలో నిజంగా సెలబ్రిటీలుగా మంచి హోదా ఇద్దరు కూడా, అలాగే పొలిటికల్ జర్నీ కూడా బాగా జరిగింది మీది.
ఆయనేమో ఎమ్మెల్యే అయ్యారు, మీరు కూడా ఎమ్మెల్యే అయ్యారు. నేను 3 సార్లు ఎమ్మెల్యే, ఆయన ఒకసారి ఎమ్మెల్యే. మీరు నేను మినిస్టర్ కూడా అయ్యారు. మినిస్టర్గా కూడా అయినా, రెండోసారి మినిస్టర్ అయినా. అవును. అన్న ఒకసారి ఇక మధ్యలోనే మానేసాడు. నేను మినిస్టర్ అయినా బంద్. ఇక నేను మినిస్టర్ గాను, ఇక వాళ్ళన్నీ కొట్టేసిండు. మళ్ళీ అది కూడా సెటైరే. ఓకే. తర్వాత మినిస్టర్లు అండి, మేము మాకెందుకు వస్తాయి మినిస్టర్లు. మనం అంటే పరభాష సంబంధించినటువంటి ఆ ఆర్టిస్టులు ఎవరిని కూడా ఎంకరేజ్ చేసేవారు కాదు. తెలుగు వాళ్ళకి అవకాశం ఉన్నాయి కానీ ప్రతి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి నేను ఆ సినిమా కోట శ్రీనివాసరావు గారు. సో అది ఎట్లా మంచి, ఆయనకు ఒక మంచి పేరు తెచ్చిపెట్టింది. కొందరు మెచ్చుకునే వాళ్ళు, కొందరు తిట్టుకునేవాళ్ళు. ఈయనకి ఎందుకు, మా సినిమా మా ఇష్టం అని కొందరు అనేది. అరే తెలుగు వాళ్ళ కోసం పాటుపడుతున్నాడు అని కొందరు అనుకునేది. వాళ్ళు కళాకారులే, మేము కళాకారులమే. వాళ్ళు బ్రతుకుదేరు కోసమే యాక్టింగ్, మేము బ్రతుకుదేరు కోసమే యాక్టింగ్. ఇప్పుడు నేను తెలుగు నటులలో ఇతర భాషల్లో నటించినోడు ఒక బాబు మోహనే. ఇతర భాషల్లో కూడా, ఇతర భాషల్లో ఇప్పుడు రూపు కపూరం నువ్వు ఎన్ని భాషలు అనుకుంటున్నావు తెలీదు. 38 లాంగ్వేజెస్లో 38 సినిమాల్లో కూడా 38 భాషల్లో కూడా నా క్యారెక్టర్ నేనే. అసలైతే మిగతా ఆర్టిస్టులందరూ తమిళోడే తమిళ్లో, కన్నడోడు కన్నడలో, అన్ని క్యారెక్టర్లు. కానీ ఒక్క నా క్యారెక్టర్ అన్ని భాషల్లో నా క్యారెక్టర్ నేనే. నాలాంటి పెర్ఫార్మెన్స్ చేసేటోడు మాకు దొరకట్లేదు, మీరే చేయాలని పట్టుబట్టారు. ఇప్పుడు ఇది ప్రపంచం అంతా రిలీజ్ అయింది ఈ సినిమా. 600 దేశాల్లో. మరి మిగతా భాషలు నేను చెప్పలేదు. నేను చాలా సినిమాలు చేశాను కానీ ఎవరో చెప్పించుకునేది. నాకు తెలుగు వరకే. నాకు అంత టైం అన్ని భాషలకు పోయి డబ్బింగ్ చెప్పుకొని. ఓకే. కానీ నిజంగానే ఆ రోజు మీరు బాధపడ్డారు, హోటల్ నన్ను వదిలేసి వెళ్ళిపోయి ఒంటరిని అయిపోయింది బాధపడ్డారు. నిజంగా మీరు మాట్లాడుతుంటే కళ్ళం నీళ్ళు తెచ్చుకున్నారు ఆ రోజు మీడియా ముందు మాట్లాడుతుంటే. ఈయన వచ్చేసరికి ఆయన లేడండి, వెళ్ళిపోయాడు. ఇంటికి వస్తే ఎంతో సంతోషంగా రారా బోర్ కొడుతుందిరా అనేవాడు. ఇప్పుడేమో హాయిగా పడుకున్నాడు. నిజంగా చాలా మంది కూడా ఆ బాధ, అంటే బాబుమోహన్ గారికి ఉన్నటువంటి అనుబంధం మీ గురించి అంత చర్చ వచ్చింది. నిజంగా అది ఎంత ఎలా ఫీల్ అయ్యారు? ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక మంచి అండ కోల్పోయిన ఫీలింగ్ ఉంది. ఎలా ఫీల్ అవుతున్నారు? అండ కోల్పోవడం కాదండి. ఇప్పుడు నేను చూశాను, ఒక రోజు కాదు కదా, ఒక 3 సంవత్సరాల నుంచి చూస్తున్నా నేను ఆయన ఎంత సఫర్ అవుతున్నాడో. కానీ దేవునికి థ్యాంక్స్ చెప్తున్నా. అంటే ఇది నా ఫీలింగ్. నడవలేడు, నిలబడలేడు, కూర్చోలేడు, పడుకొని ఉండాలి. లేవాలంటే ఇద్దరు పట్టుకొని లేపాలి, ఇద్దరు పట్టుకొని తెచ్చి కూర్చుని పెట్టాలి. ఆ స్థాయి. అలా ఇంకా నయం. మంచంలోనే పడుకొని, మంచంలోనే 1కి పోయి 2కి పోయి, దాని ఉత్సలందుల్లో ఇదంతా మోషన్స్ అయ్యి ఎవరు తీసేయాలి? భార్యో కూతురులో వాళ్ళు, ఎవరు కోడళ్ళు, అంతే కదా. 1 రోజు 2 రోజులు ఇది 3 సంవత్సరాలు అట్లే ఉంచుంటే దేవుడు అందరూ తిట్టుకునేవాళ్ళు కదా. కనుక మా కోటనని అసహించుకోకముందే ఎన్నాళ్ళరా ఈ కర్మ, పోతే అయిపోద్ది కదా అని అనుకోకముందే భగవంతుడు రాత్రి పడుకోబెట్టాడు, తెల్లవారుసరికి ఓకే. కనుక థ్యాంక్స్ భగవంతుడికి. మా కోటనని హింసించడా, సఫర్ అయ్యాడు, హింసపడలే. కనుక ఆ దశ, హింసపడే దశ ఎవడికి రాదు. నేనైతే నన్ను ముందే నేను బాగున్నదనే తెలిసిపోదు ఎవడ అని మొక్కుతున్నాను. కోటన్న లాగానే ఇట్లా పడుకోవాలా,
ఇక లేసుడు గీసుడు కాదు, పడుకున్నాం వెళ్ళిపోవాలి. వద్దులే సార్, ఇంకా మీరు ఇంకా చాలా మందిని ఆలోచించాలి. అది వద్దులే అంటే ఆగుద్దా, అది స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ అక్కడ ఉంది. అక్కడ ఉంది పైన. అవును. కనుక మనం కోరుకున్నట్టుగా ఉండదు. కానీ రావడం వల్ల నేను వినయపూర్వకంగా కోరుకుంటున్నా. ఈ బట్టలల్లో ఒకటికి పోయి రెండుకు పోయి ఇక ఆశయించుకొని వాళ్ళు అది చీచి అమ్మ కర్మ ఇది అది అప్పటిదాకా మన గురించి ఎవ్వరు మనకు సేవ చేయొద్దు, ఎవరి సేవలు ఎవరితో సేవలు చేయించుకోవద్దు, అవును. వెళ్ళిపోవాలి. దాదాపుగా 750 చిత్రాలు నటించారు ఆయన. మీ ఇద్దరు కాంబినేషన్ ఎన్ని చిత్రాలు చేసి ఉంటారు సార్ రఫ్గా? 200 ఉంటాయి. సూపర్. అందాజు ఉంటాయి 200. 200 కూడా మంచి మంచి కాంబినేషన్. ఒక సీన్లు 2 సీన్లు చేసిన ఇంకా చాలా ఉన్నాయి. అవి లెక్కలో లేదు. మెయిన్ క్యారెక్టర్స్, మెయిన్ జంట ఓకే. ఒక ఊపినాయి అయ్యింది. సార్ ఫైనల్గా మీకు ఆయనకు ఉన్నటువంటి అనుబంధం గురించి చాలామంది తెలిసి చెప్పారు, అయిపోయింది. కానీ బాగా ఎందుకంటే కోట శ్రీనివాసరావు గారు తన కొడుకు కోల్పోయిన తర్వాత ఆయన తట్టుకోలేకపోయారు. అవును. కానీ మీరు మాత్రం గట్టిగా నిలబడగలిగారు. మీకు బాధ ఉన్నప్పుడు కూడా మీ ఇద్దరు ఆ బాధను పంచుకున్న సందర్భాలు ఉన్నాయి. బాధలు పంచుకోవడం కాదు, మేము బాధపడుతూ ఏడ్చినవి కూడా ఉన్నాయి. నాకు దాకానే నీకైంది ఇంటరా అని ఆయన ఏడ్చేది. అన్నా మనం అందరిని నవ్వించడం కదన్నా దేవుడు పుణ్యం కట్టుకున్నాడు మన ఇద్దరిని ఏడిపించి అని నేననేది. ఇట్లా చాలా సందర్భాల్లో జరిగింది. ఓకే. సో ఫైనల్గా సార్, ఇప్పుడు నిజంగానే ఆయన మన కళ్ళ ముందు లేకపోయినా ఏంటి మీరు అంటే ఆయన మనం తలుచుకుంటూ వెళ్ళిపోవాలి కాబట్టి మనం కూడా మన ప్రస్థానం మీరు ఎందుకు అన్నారు, నేను కూడా అట్లా హ్యాపీగా వెళ్ళిపోవాలి అంతే కదా. ఎందుకంటే మంచాన పడి హాస్పిటల్లో పడి సూదులు గుచ్చుకొని ఇవన్నీ వేసి ఏం లేదు, కాలుకు దెబ్బతలిగింది, కొంచెం నడవలేని పొజిషన్ అయిపోయింది, బాత్రూంలో పడ్డ తర్వాత ఇంకా కొద్దిగా ఇబ్బంది అయింది అంతే తప్ప నవిసి సేవలు చేయించుకొని ముడ్లు కడిగించుకొని మూతులు కడిగించుకొని ఎవరిని ఇబ్బంది పెట్టలేదు కోటన్న. అది కోట శ్రీనివాస గారు కాలు ఎప్పుడు సార్ ఎఫెక్ట్ అది? ఇక దానికి అంత కథ ఉంది లేదు తమ్ముడు. బాత్రూంలో పడిపోయాడు రెండోసారి, అంటే ముందు వేరే అయింది, బాత్రూంలో పడిపోవడం వల్ల మళ్ళీ దానికే దెబ్బ తగిలింది అక్కడ, అది కొంచెం ఎఫెక్ట్ అయింది. ఓకే. ఈ మధ్య మీరు ఒక దగ్గర బాగా సీరియస్ అయ్యారు, ఏదో అక్కగారిని భార్య అని పెట్టి ఎవరో మా మీడియాలో. అది కాదు బ్రదర్, వీళ్ళు మనుషులకు పుట్టినరా గాజులకు పుట్టినరో అర్థం కాదు. ఎందుకంటే మీడియా వాళ్ళు అంటే అందరికి అవుతుంది, కానీ అందరు కాదు. ఇట్టాడి కొందరు ఎదవన్నారు ఎదవలు అమ్మకి అయ్యే పుట్టిన కొడుకులు ఉంటారు కొంతమంది. ఇప్పుడు పక్క వస్తే పెళ్ళమే వచ్చుదా, అక్క రాకూడదా, చెల్లి రాకూడదా, అమ్మ రాకూడదా, అమ్మను కూడా పెళ్ళం ఉంటాడా అంటాడా తమ్ముడు వాడు వెదవ. మళ్ళా ఇంకొకటి ఏంటి, వాడు ప్రివ్యూ చూడటానికే వచ్చిండు కదా. దాంట్లో నాది ఎలాంటి క్యారెక్టర్, ఉప్పు కప్పు రంగులో కదా. మరి వాడు వచ్చినోడు నన్ను చూడలేదా, మా పక్కన పెళ్ళంతో వచ్చిండు అన్నాడు, నా సొంత అక్కని పట్టు. కానీ ఆడు ఇంకొక పదం రాసిండా, ఒకప్పటి నటులు, ఒకప్పటి 10 సినిమాలు నటిస్తున్నా, ఇంకా నా సినిమాలు వస్తూనే ఉన్నాయి, టీవీ సీరియల్ వస్తూనే ఉన్నాయి. నేను ఎప్పుడు కొద్దిగా గ్యాప్ ఉంది కానీ నటించకుండా లేనే నేను. అట్లా ఏమన్నా మళ్ళీ దాన్ని వైరల్ చేయటం, అందరికి పంపటం, అంత ఇంట్రెస్ట్ ఏంటి వాడికి. వాడి చెల్లెని ఇట్లనే అంటే, వాడి అక్కని ఇట్లనే అంటే వాడు అంతే సంతోషంగా పబ్లిసిటీ చేస్తాడా తమ్ముడు? కొద్దిగా దీన్ని కొంచెం వాడికి బుద్ధి వచ్చేటట్టు వాడిని వదిలిపెట్టను, ఖచ్చితంగా వాడిని నేను కేసు పెడతా, వాడి మీద అవసరమైతే కోర్టుకు వెళ్తా, వాడిని మీ మీడియా వాడిని బర్తరఫ్ చేయాలి నా కొడుకుని. వాడి వల్ల అందరికీ చెడ్డపేరు కదండి. నా అక్కను పట్టుకొని పెళ్ళమంటాడా దొంగ తెలిసి రాయాలి సార్, అడిగి రాయి, తప్పేముంది, రాకరా అని అంటూనే ఉన్నాను. నేను స్టేజ్ మీద స్టేజ్ ఎక్కితే మా అక్క రాబోతుంది, రాక అన్నా అయినా కూడా అట్లా రాశారు, పెళ్ళమని రాసిండు. నాకు అది గుర్తొస్తే నాకు ఎంత బాధపడుతున్నట్టు అంత బాధపడుతున్నది. సొంత అక్క నాకు, నేనంటే ప్రాణం మా అక్కకి.
దొంగ ముండ కొడుకు. ఇక మీ ఇద్దరు ఫైనల్గా మీ ఇద్దరు బాగా ఇష్టపడ్డ ఫుడ్ ఏంటి సార్ కోట శ్రీనివాసరావు గారు మీరు? అవే ఇక మేము అన్ని తినేదండి, ఇది అది అని ఏం లేదు. కాకపోతే అన్న వెజిటేరియన్, నేను నాన్ వెజిటేరియన్ కూడా తినేది. కాకపోతే అన్నకు పచ్చళ్ళు ఎక్కువ ఇష్టం. మామిడికాయ పచ్చడి, ఆవకాయ, ఇది అమ్మకాయ పచ్చడి, ఇది నిమ్మకాయ, ఇవన్నీ అన్ని కలిపి ఒక అతను భోజనానికి ఇన్వైట్ చేస్తే ఏం తినలేదు. నేనేమో చికెన్లు తింటున్నాం మేము, ఫిష్. ఆయన మాత్రం ఒక 9 రకాల పచ్చళ్ళు, అక్కడ 15-20 రకాలు పెట్టి ఉన్నాయి. 9 ఇంత వేసుకొని ఎర్రగా జరుపుకొని అని తినడం అనుకుంటూ. భోజన పీరియడ్ అంటే భోజన పీరియడ్ మా కోట. బాగా తింటాడు, బాగా పనిచేస్తాడు. ఇక థ్యాంక్ యూ. మీకు కోట గారు లేని ఆ లోటు మనం భర్తీ చేయాలి కాబట్టి దేవుడు మీకు ధైర్యం ఇవ్వాలి. ధైర్యం, రైట్. మీకు మానసికంగా దృఢంగా, ఎందుకంటే మీరు కొడుకును కోల్పోయారు, ఆయన కొడుకును కోల్పోయారు, బయట మీరు ఇంకా గట్టిగా ఉన్నారు. మేము ఇంకా అంటే ఒకసారి నేను 3 నెలల తర్వాత ఏమో బయటకు వచ్చి రోడ్డు మీద నిలబడ్డా. అవును, నేను తలుపులు వేసుకొని 3 నెలల నుంచి చీకట్లు ఎందుకున్న రూములు తలుపులు వేసుకొని నేను ఎంతోమందికి అన్నం పెట్టినా, ఎంతోమందిని చదివిస్తున్నా. నా బతకాలి, చనిపోవాలని ఒకటి, అంటే చనిపోదామని ప్లాను. అప్పుడు నో అనుకున్నా, అంతే. ఇలా ఇంకా మీరు మరే మంచి పాత్రలు చేయాలని మనస్ఫూర్తిగా ఛానల్ మీరు బాధపడకుండా ధైర్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బాబుమోహన్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో బాబుమోహన్ గారు ఆయన యొక్క బాధను పంచుకుంటూనే ఆయన లేని లోటుని ఎవరు తీర్చలేరని ఆయన చెప్తూనే ఉన్నారు. దాదాపుగా 200 సినిమాలు పైనే, ఇంకా ఎక్కువ వీళ్ళిద్దరు కాంబినేషన్లో జరిగినాయి. ఆయన దాదాపు 750 చిత్రాలు నటించారు. సార్ కూడా నాకు తెలిసి ఒక 500 చిత్రాలు పైన కంప్లీట్ చేసి ఉంటారు. సో ఎనీవే అయినా కోట శ్రీనివాసరావు లాంటి ఒక మంచి నటుడు మన సినీ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. అది సినిమా ఇండస్ట్రీకి తీరని లోటని అందరూ భావిస్తూ ఉన్నారు. ఏదేమైనా బాబుమోహన్ గారికి ఆ దేవుడు కొండంత ధైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.